హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రైజ్ జీసస్. సో, మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. సో, మనమందరం కూడా న్యూ ఇయర్‌లోనికి కొన్ని నిమిషాల్లో మనం అడుగు పెడుతున్నాము. సో, మనం ఇప్పుడు వాచ్ నైట్ సర్వీస్ చేస్తున్నాము. సో, ఈ వాచ్ నైట్ సర్వీస్ మనం ఎందుకు జనరల్‌గా చేస్తూ ఉంటాము అంటే, న్యూ ఇయర్‌లోనికి కూడా మనము దేవుని సన్నిధితో వెళ్ళాలి అని. అంటే, న్యూ ఇయర్‌లోనికి కూడా దేవుని సన్నిధితో వెళ్ళాలి. మనం టైం వేస్ట్ చేయకుండా, అంటే అనవసరమైన పార్టీలు, అనవసరమైన అవి ఇవి చేసుకోకుండా దేవుని సన్నిధితో, దేవుని వాగ్దానంతో అంటే కొత్త సంవత్సరంలో యేసు ప్రభువారు నాతో ఏం మాట్లాడుతున్నారు అని తెలుసుకుంటూ మనము వెళ్ళడానికి మనము వాచ్ నైట్ సర్వీస్ చేస్తుంటాం. సో, బేసికల్లీ వీ వుడ్ బి డూయింగ్ దిస్ వాచ్ నైట్ సర్వీస్ బికాస్ వీ డోంట్ వాంట్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ అన్నెసెసరీ పార్టీస్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. And we would be thinking like, okay, I should be getting the promise from the Lord Jesus Christ. I will be getting a great promise from the Lord Jesus Christ. So I should be living according to that. That promise should be fulfilled in my life. And the whole year I should be dedicating my life to the Lord Jesus Christ. So in this mindset, we would be going into the new year. So for that, okay, for the promises that we get, firstly, initially we need to have the faith in the promise. So having faith in the Lord Jesus Christ is different, and having the faith in the promise of the Lord Jesus Christ is different. So మనం వాగ్దానం పొందుకుంటాం కరెక్టే. అయితే ఏంటంటే మనము వాగ్దానం పైన విశ్వాసం ఉంచేది వేరేది, అండ్ యేసుప్రభు వారి పైన విశ్వాసం ఉంచేది వేరే. అంటే మనలో ప్రతి ఒక్కరికి యేసుప్రభు వారి పైన విశ్వాసం ఉంది. అంటే నేను ఆయనను నమ్ముకుంటే నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను, నాకు రక్షణ అనేది దొరుకుతుంది, నేను నరకానికి వెళ్ళను అని ఆ రకంగా నమ్ముకుంటాం కరెక్టే. అయితే యేసుప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా మనం నమ్మాలి. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తుంటామంటే మనం వాగ్దానాలు తీసుకుంటాము, ఆ వాగ్దానం బాగుంది అని ఇంకా ఒక వారానికో ఒక నెలకో, అంటే జనవరి నెల దాటాక ఇంకా మర్చిపోవడము అలాగా మనం చేస్తుంటాం. అయితే ఇక్కడ ఏంటి, ఆయన ఇచ్చిన వాగ్దానం పైన మనం ఆశ కలిగి ఉండాలి, అండ్ ఆయన వాగ్దానం పైన మనం విశ్వాసం కూడా కలిగి ఉండాలి. సో ఆ విధంగా కలిగి ఉన్నట్లయితే ఏంటంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఏ విధంగా, ఎప్పుడు, ఎలాగ నెరవేరుస్తారు అనేది కూడా ఆయన మనకు బయలుపరుస్తారు. సో what we would be doing sometimes is like, okay, at sometimes we would be thinking like, okay, the promise may or may not be fulfilled in my life. So you would be thinking like, okay, the promise I got on this new year day is very much great, so I would be remembering that it is very great, my life is going to be very great. But what happens is that you would be remembering that promise, or you would be thinking of that promise maybe for 1 week or maybe only for the month of January, and after that you would be forgetting that. But make sure that you should be having that desire, okay, Lord, fulfill that promise in my life. So when you pray with that desire, the Lord Jesus Christ will definitely show you how, when and where that promise is going to be fulfilled, and in what process is that promise going to be fulfilled. So he would be telling you each and everything. So we would be going to the second epistle to the Corinthians by Paul. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం, చాప్టర్ 1 వర్స్ 20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మూల భాషలో ఆమెన్ అని ఉన్నవి. For all the promises of God in him are yea, and in him amen, unto the glory of God by us. సో ఈ వచనం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు మనకి ఏ వాగ్దానాలు అయితే ఇస్తారో, సో ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరం కూడా మనం వాగ్దానం తీస్తుంటాం. అంటే కొంతమంది ప్రామిస్ కార్డ్స్ ద్వారా తీస్తుంటారు, కొంతమంది బైబిల్లో వచనం ద్వారా చూస్తుంటారు. సో ఎలాగోలాగా మనం ఏంటి, మనకు దేవుడు వాగ్దానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేసి మనం దేవుని నుండి వాగ్దానం పొందుకుంటాం. అయితే ఏ వాగ్దానం అయినా సరే, ఎన్ని వాగ్దానాలు అయినా సరే ఏంటంటే ఆయన ఆమెన్ అంటాడు, అవును అంటారు. సో యేసుప్రభు వారు అవును అంటారు, ఆమెన్ అంటారంటే అవి ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. సో నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేరడం నాకు ఇష్టము అని యేసుప్రభు వారు బయలుపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఈ కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతుండగా ఆయన ఏ వాగ్దానాన్ని అయితే మనకి ఇస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని మనం నమ్మాలి. అంటే మనం జస్ట్ అలాగా వాగ్దానం తీసుకొని ఇది బాగుంది, ఇంకా నా జీవితం అంతా బాగుపడుతుంది అని పక్కకు పెట్టేయడం కాకుండా, అఫ్కోర్స్ అది జీవితం బాగుపడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇంకా ఆశతో, ఇంకా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం ప్రార్థన చేయాలి. సో ఆల్ ద ప్రామిసెస్ ఇన్ హిమ్ ఆర్ ఏ అండ్ ఏమెన్. సో వెన్ ఎవర్ వీ టేక్ ఏ ప్రామిస్, సో ఆన్ దిస్ న్యూ ఇయర్ డే వీ వుడ్ బి టేకింగ్ ఏ ప్రామిస్. ఇట్ మైట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రామిస్ కార్డ్,
or it might be like, okay, you might be taking a verse in the Bible and you would be saying like, okay Lord, this is my promise. So whatever it might be, so each and every one of us would be getting a promise or maybe a number of promises on this new year day. But what is the Lord Jesus Christ retelling that regarding that promise? He is saying yeah and he is saying amen. That means it is my will, it is my will to fulfill that promise in your life. So because it is the will of the Lord Jesus Christ to fulfill that promise in our lives, make sure that you always have that belief and faith in the promise. So it is not like, okay, you take that promise and you feel like, okay, it is very good and you put that away. It is not that way. Be thankful, be grateful to the Lord Jesus Christ that he has given that promise, because once he gives a promise, he will keep that promise. So మనం ఏం చేయాలంటే ఆయన పట్ల కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తూ ఆయన ప్రమాణం చేశారు కాబట్టి, ఆ ప్రామిస్ ఇచ్చారు కాబట్టి, సో మనకు ఆ పేరులోనే అర్థమవుతుంది ప్రామిస్ కార్డ్ అంటే ఆయన ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నారు, నేను ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాను, నేను అవును అంటాను, ఆమెన్ అంటాను అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే మరికొద్ది క్షణాల్లో మీరు ప్రామిస్ కార్డ్స్ అవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి వాటి పట్ల విశ్వాసం కలిగి ఉండండి, కృతజ్ఞతాభావం కలిగి ఉండండి అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి మనం అందరం ఖచ్చితంగా కూడా మన హృదయాల్ని సిద్ధపరచుకొని, దేవా మీరు వాగ్దానాలను ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది నా జీవితంలో నెరవేరుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా అది మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారు, ఎప్పుడు నెరవేరుస్తారు అని కూడా తెలియజేస్తారు అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి మనం ఈ సంవత్సరం తీసుకునే ప్రామిస్ కార్డ్ మాత్రమే కాదు, సో మనకు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, ఒక 10 సంవత్సరాల క్రితము సో ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏవేవైతే ప్రామిసెస్ ఇచ్చారో యేసుప్రభు వారు, అవి ఖచ్చితంగా నెరవేరుస్తారు. సో ఆయన అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు. సో ఇక్కడ ఏంటంటే ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు, ఇందులో ఎటువంటి సందేహమే లేదు. సో ద వన్ హూ ప్రామిస్డ్ ఈస్ ఫెయిత్ఫుల్. సో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ ప్రామిస్డ్ ఈస్ ఫెయిత్ఫుల్. సో హీ ఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ టు లై. సో మేక్ sure that you remember that. So not only this year's promise, but the promises in the past 10 years or 20 years or okay, from whatever years, whatever day or whatever year you have started to take, that promise is going to get fulfilled and there is no doubt in that. So make sure that you might be thinking like, okay, this year is already going to end, so 2023 promise may or may not be fulfilled in my life. So you might be having that doubt in your mind, but make sure that the Lord Jesus Christ is going to fulfill that promise. So never ever doubt on the promise that the Lord Jesus Christ has given you, because he is the one who has all the authority over each and everything. So he is the same yesterday, he is the same today, he is the same tomorrow. So make sure that the one who promised is faithful, you remember that and have that faith in the promise. So యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. సో ఆయన అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే ఆయన అప్పుడు నెరవేర్చారు, ఇప్పుడు నెరవేర్చగలుగుతారు, భవిష్యత్తులో కూడా నెరవేర్చగలుగుతారు. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని మనం యేసు ప్రభువారు నాకు ఏదైనా వాగ్దానం ఇస్తే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు అనేది మనం నమ్మి మనం ముందుకు సాగుతాం. సో ఇప్పుడు మనకు జేజేహెచ్ చర్చ్కు సో యేసు ప్రభువారు మనకి ఎటువంటి వాగ్దానాలు ఇస్తున్నారు? సో మనకు 3 వాగ్దానాలు ఇస్తున్నారు యేసు ప్రభువారు. సో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ 3 ప్రామిసెస్ టు అవర్ చర్చ్, జేజేహెచ్ చర్చ్. సో ఐ వుడ్ బి టెల్లింగ్ యూ వన్ బై వన్. సో ఇప్పుడు ఏంటంటే మనము వాగ్దానం తెలుసుకుందాం, కొద్దిగా అర్థం తెలుసుకుందాము. న్యూ ఇయర్ సర్వీస్ రోజున, న్యూ ఇయర్ సర్వీస్ అప్పుడు ఇంకా పూర్తిగా ప్రతి ఒక్క వాగ్దానం యొక్క విశ్లేషణ మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మొదటగా కీర్తనల గ్రంథం 91వ కీర్తన 91వ కీర్తన మనం 3వ వచనం కనుక చదువుకున్నట్లయితే, ఇఫ్ వి గో టు సామ్ 91 verse 3, వేటకాన్ని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక్కడ ఈ వాగ్దానం చూసుకున్నట్లయితే ఏంటి, వేటకాని ఊరిలో నుండి ఆయన మన ప్రాణంను విడిపిస్తాను అంటున్నాడు. సో వేటకాని ఊరి అంటే ఎగ్జాక్ట్గా ఏముంటుంది? సో యాక్చువల్గా వేటగాళ్ళని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ఏదైనా జంతువులను ఎరవేయడానికి కావచ్చు, లేకుంటే ఏదైనా పక్షులను పట్టుకోవడానికి కావచ్చు, వాళ్ళు కొన్ని ఎరలు ఏర్పరచుంటారు అనమాట. అంటే నెట్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఆయుధం కావచ్చు, లేకుంటే బాణాలు కావచ్చు, సో ఏదో ఒకటి. సో వాళ్ళు ఏంటంటే సడన్గా అటాక్ చేస్తారనమాట. అంటే వేటగాళ్ళు వాళ్ళు ఉన్నట్టు తెలియకుండా ఆ
జంతువుకి కావచ్చు, ఆ పక్షికి కావచ్చు, వాళ్ళు అక్కడ ఉన్నట్టు తెలియకుండా సడన్గా అటాక్ చేసి వాళ్ళని చంపేయడము, గాయపరచడము, తద్వారా ఏంటంటే అఫ్కోర్స్ అట్ లాస్ట్ వాటిని చంపేస్తారు. సో ఇక్కడ ఏంటి మనం కనుక చూసుకున్నట్లయితే మన జీవితాల్లో అలాంటివి ఉండొచ్చు. అంటే ఏదైనా సడన్గా జరగవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి యేసుప్రభు వారు ఉన్నారు, సాతాను కూడా ఉన్నాడు. సో సాతాను ఏంటి, అపవాది ఏంటి, ఒక్కొక్కసారి మనల్ని సడన్గా అటాక్ చేయాలని చూస్తుంటాడు. అంటే ఏదైనా మనకు సడన్గా ఇబ్బందులు. సో మన జీవితాల్లో కూడా చూసుకున్నట్లయితే ఏంటి కొన్ని కొన్ని సడన్గా జరిగిపోతుంటాయి అన్నమాట. ఇదేంటి ఇలాగ జరిగిపోయింది అని మనం చూసుకుంటాం. అంటే ఒక ట్రాజెడీ లాంటివి జరిగిపోతుంటాయి అన్నమాట సడన్గా. అంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మనకు తెలిసిన వారు చనిపోవడం కావచ్చు, లేకుంటే సడన్గా మన ఉద్యోగం పోవడం కావచ్చు, లేకుంటే సడన్గా బిజినెస్లో డౌన్ఫాల్ రావడం కావచ్చు. సో ఇలాగ సంథింగ్ ఏదో ఒకటి జరగవచ్చు. అయితే యేసుప్రభు వారు ఈ సంవత్సరంలో మనకు ఈ నూతన సంవత్సరంలో ఏం చెప్తున్నారు అంటే అలాంటి అటాక్స్ ఏవి జరగవు, నేను మిమ్మల్ని కాపాడుతాను, వేటకాని ఊరిలో నుండి నేను మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాను అని యేసుప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. సో నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని రక్షిస్తాను అని చెప్తున్నారు. సో నాశనకరమైన తెగులు అంటే ఏంటి, మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏంటి, ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏంటి, ఐగుప్తీయుల నుండి ఇజ్రాయేలీలను విడిపించడానికి దేవుడైన యెహోవా వారు ఐగుప్తు పైన కొన్ని తెగుళ్ళు వేశారనమాట. అంటే కప్పలు పడడం కావచ్చు, లేకుంటే వాళ్ళకు ఒక రకమైన స్కిన్ అలర్జీ రావడం కావచ్చు. సో అలాగా రకరకాల తెగుళ్ళు వాళ్ళపైన వేశారనమాట. అంటే అది మొత్తం దేశమంతా అనుభవించారు. ఐగుప్తు దేశం, ఐగుప్తీయులందరూ అది అనుభవించారు. దానివల్ల చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు. సో మనం ఈవెన్ టుడేస్ వరల్డ్లో ఈరోజు మనం ఎగ్జాంపుల్ చూసుకున్నా కూడా ఏంటి, మనకు కరోనా అనేది ఉందన్నమాట. సో కరోనా వల్ల ఏంటంటే సో అదొక తెగులు అనమాట, అదొక ప్లేగ్. అంటే దానివల్ల ఏంటంటే అనేక మంది చనిపోయారు. సో మనకు తెలిసిన వాళ్ళలో, మన ఆత్మీయుల్లో కూడా చాలామంది చనిపోయారు అనమాట. సో భూమి మీద చూసుకున్నట్లయితే అనేక లక్షల మంది చనిపోయారు. సో కరోనా వలన అనేక మంది చనిపోయారు, అనేక మందికి వారికి కావాల్సిన వారిని పోగొట్టుకున్నారు. సో ఆ కరోనా కూడా వచ్చినప్పుడు ఏంటి 2-3 రోజుల్లో, 4 రోజుల్లోనే అందరు చనిపోయారు అనమాట, చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏంటి అలాంటి తెగుళ్ళు రాకుండా కూడా నేను మిమ్మల్ని రక్షిస్తాను అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. సో ఈ నూతన వత్సరంలో ఆయన మనకు ఎటువంటి అంటే వేటకాని ఊర్లో నుండి అంటే సడన్ అటాక్స్ రాకుండా అండ్ అలాగే తెగుళ్ళ నుండి, ప్లేగ్స్ నుండి కూడా రక్షిస్తాను అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. సో ఇఫ్ వి సీ దిస్ వర్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్, surely he shall deliver thee from the snare of the fowler and from the noisome pestilence. So the Lord Jesus Christ is going to protect us. He is going to deliver us from two things today. Two things in this new year. So the first thing is the snare of the fowler. That means the snare of the hunter. So what if we see the attitude of hunters? So the hunters would be in a very much silent manner, that okay, their presence should not be known to the animal or the bird that they are hunting, and immediately they would be throwing a spear, or they would be throwing an arrow, or they would be there would be some nets in where the animals would be falling. So the Lord Jesus Christ is telling us, okay, from those kinds of sudden attacks, the Lord Jesus Christ is going to save us, because there is a devil out there. So there is a Satan out there. So the devil wants us to attack suddenly, that okay, we would be leaving the Lord Jesus Christ, or we would be going so down in our life. So we would be hearing some news as well. So there would be like, okay, this person has died from a sudden heart attack, or I suddenly lost a job, or I suddenly saw a loss in my business. So there would be these signs of sudden attacks. So the Lord Jesus Christ this year, he is going to save those from sudden attacks, and also from the noisome pestilence. That means it is kind of a plague. So if we see in the case of Israelites as well, when they came out from Egypt, okay, for them to come out of the Egypt, the Lord God Almighty, the Lord Jehovah gave so many plagues to Egypt. So it might be like frogs, or it might be locusts, or it might be the skin allergy. So whatever it might be, because of that plague, the whole of Egypt, so all the Egyptians have suffered a lot, and they have released the Israelites. So even in this today's world, in this modern days, we see the corona. So because of corona, because of that COVID-19 virus, so many people have died. So lakhs and crores of people have died. So the Lord Jesus Christ is going to save us from those plagues as well. So make sure that you are going to be saved from all the attacks, and also you are going to be saved from all the noisome pestilence. That means from all the plagues. So అది మనకు యేసుప్రభు వారు ఇచ్చిన మొదటి ప్రామిస్. సో యేసుప్రభు, the Lord Jesus Christ has given that as the first promise. So if we see the second promise that he has given us for this new year, Haggai chapter 2, if we read verse 5, according to the word that I covenanted with you when ye came out of Egypt, so my spirit remaineth among you, fear ye not.
మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. సో, ఇక్కడ ఈ వాగ్దానం రెండో వాగ్దానం చూసుకున్నట్లయితే ఏంటి? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. అంటే యేసుప్రభు వారి ఆత్మ మన దగ్గర ఉంది. మనలోనే ఉంది. సో, ఆయన ఆత్మను మనలో ముద్రించారు అనేది మనం గుర్తుంచుకొని మనం భయపడకుండా ఉండాలి. అంటే ఏంటి? ఆయన ఆత్మ ఉందనేది మనం అక్కడ రికగ్నైజ్ చేయాలి. అంటే మనం గుర్తించాలి. సో, మనకు ఓకే అక్కడక్కడ కొన్ని ఆపదలు ఎదురవుతుండొచ్చు. కొన్ని సమస్యలు వస్తుండవచ్చు. కొన్ని నిరాశలు ఎదురవుతుండొచ్చు. అయితే ప్రతిసారి మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రతిసారి మనం యేసుప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. సో, అలాగా గుర్తుంచుకున్నట్లయితే ఏంటంటే మనకు భయం అనేది పోతుందనమాట. సో, అన్నిటికంటే డేంజర్ ఏందంటే భయము. కాబట్టి యేసుప్రభు వారు ఈ నూతన సంవత్సరం గురించి ఏం చెప్తున్నారు అంటే మీరు భయపడకండి. సో, మీరు భయపడనవసరం లేదు. ఎందుకంటే నా ఆత్మ మీ మధ్యన ఉంది. మీలో నేను ముద్రించాను. సో, the Lord Jesus Christ is telling each and every one of us today is that okay, His Spirit is in the form of the Holy Spirit in us and He has sealed His Holy Spirit in us. So make sure that you do not fear, because what happens is that okay, because of some troubles, because of some difficulties, you might be fearing, but make sure that you recognize the presence of the Holy Spirit in you. So you recognize the presence of the Holy Spirit. So whenever you recognize it, automatically the fear would be going away, because fear is the quality of the devil and the Lord Jesus Christ does not want us to be in us. So make sure that you always recognize the presence. So as much as possible you recognize the presence of the Holy Spirit in you, and whenever you do that, the fear would be going away from you. So అపవాది యొక్క ముఖ్య ఆయుధం ఏంటంటే మనల్ని భయపెట్టడము. సో అపవాది యొక్క గుణం కాబట్టి భయం అనేది యేసుప్రభు వారు అది మనలో ఉండకూడదు అనుకుంటున్నారు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించారు. సో మనం యాజ్ మచ్ యాజ్ అది మనం గుర్తించినప్పుడు మనలో నుండి భయం అనేది వెళ్ళిపోతుంటుంది. మనం ధైర్యంగా ఉంటాము. మనం చాలా గొప్పగా ఉంటాము. అంటే మనం దేనికి భయపడకుండా మనం యేసుప్రభు వారి వాక్యంతో, మనం యేసుప్రభు వారి వాక్యం అనే ఖడ్గంతో మనం యుద్ధం చేసి మనం అన్నిటి నుండి బయటపడగలుగుతాము. సో మనకు యేసుప్రభు వారు ఇచ్చిన మూడో వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే, ఇఫ్ వి సీ ద థర్డ్ ప్రామిస్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ us, ఇఫ్ వి గో టు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం కనుక చూసుకున్నట్లయితే, చాప్టర్ 54 వర్స్ 13, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అండ్ ఆల్ దై చిల్డ్రన్ షెల్ బి టాట్ ఆఫ్ ద లార్డ్, అండ్ గ్రేట్ షెల్ బి ద పీస్ ఆఫ్ దై చిల్డ్రన్. సో మనలో చూసుకున్నట్లయితే ఏంటి, మనలో చాలామంది తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటుంది. అయితే యేసుప్రభు వారు ఈరోజు ఏం చెప్తున్నారు? మీ పిల్లలందరూ కూడా దేవుడైన యెహోవా చేత, అంటే నా చేత ఉపదేశం నొందుతారు, వారికి అధిక విశ్రాంతి కలుగుతుంది అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటంటే మన భవిష్యత్తు వారి గురించి కూడా, మన భవిష్యత్తు మన పిల్లల గురించి దేవుడైన యెహోవా యేసుప్రభు వారు చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారని మనకు తెలుస్తుంది. కాబట్టి మనం యేసుప్రభు వారి భయభక్తులు యందు వారిని మనం పెంచాలి. అంటే యేసుప్రభు వారు ఏ ఉపదేశం అయితే వారికి ఇవ్వాలనుకుంటున్నారో అది అందించేలాగా మనం చూడాలి. వారు దేవుని మార్గంలో నడుస్తున్నారా లేదా అనేది మనం ఖచ్చితంగా చూడాలి. సో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ చిల్డ్రన్. దట్స్ వై హీ ఈజ్ గోయింగ్ టు టీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ in such a way that okay, they would be having very great rest in their lives. So make sure that your children are in the way of the Lord Jesus Christ. So if they are spending time with the Lord Jesus Christ every day, because he is interested to give them his word, he is interested to give them his teaching. So make sure that you always make sure that okay, your children spend time with the Lord Jesus Christ every day, and they rely on the Lord Jesus Christ evermore, and in a very great way that okay, they do not rely on other persons as much as they possible. So make sure that these are the things. So the Lord Jesus Christ has given us the three promises today, and in the new year service, so that means in the morning and in the evening we would be seeing the explanation. We would be seeing the explanation of all these three promises in an even more detailed manner. So మనం చూసుకున్నట్లయితే మనము పొద్దున్న న్యూ ఇయర్ సర్వీస్ రోజున మనము ఇంకొంచెం డీటెయిల్గా ఈ 3 వాగ్దానాలు, ఈ 3 మనం ఎలాగ మన జీవితాల్లో అవలంబించుకోవాలి, యేసుప్రభు వారు ఎందుకు కోరుకుంటున్నారు అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం.
ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి మేమందరం నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టి ఉండగా మేమందరం గొప్పగా ఆశీర్వదింపబడుటకు ఈ 3 వాగ్దానాలు మీరు ఏవైతే మా కొరకు ఇచ్చి ఉన్నారో ఆ 3 వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుటకు సహాయం చేయండి. ఈ 3 వాగ్దానాల కొరకు మీరు అవును, ఆమేన్ అని తెలిపి ఉన్నారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో దేవా, ఈ వాగ్దానాలు నా జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలి అని అనుకుంటున్నారో ఇప్పుడే వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. Lord, Heavenly Father, Lord God Almighty, thank you for your grace and thank you for whatever you have been doing in our lives till today. Lord, thank you that we have come into the new year with your promises. Lord, for all the people participating in this prayer, if they are very much desiring from this promise and if they are thinking that, okay, Lord, fulfill these 3 promises in my life, immediately start fulfilling them. Lord, whenever we take promises and we come to you, you would be saying yeah and you would be saying amen. Lord, thank you for telling in such a way, and Lord, make sure that all these promises are yeah and amen in our lives, and it should be fulfilled, and we see the fulfillment of the promises and praise you and worship like never before, and tell about you to as many people as possible and save their souls for you and your kingdom of heaven. In the mighty name of Jesus Christ I pray. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ us all. సో ఈ వాక్యం వింటున్న మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఎ వెరీ గ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దట్ హ్యాస్ ట్యూన్డ్ ఇన్ టు దిస్. సో మనం ఇప్పుడు ఒక పాట ద్వారా, ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి ఈ కూడికను ముగించుకుందాము. ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా. ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా. కొత్త వత్సరం అనుగ్రహించిన దయా కిరీటం అలంకరించిన దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. ఊహకు మించిన కృప చూపించిన దేవానికే వందనమయ్యా. ఏ తెగులైనా నా ఇంట లేకుండా, ఆపదలేవి నా వెంట రాకుండా ఆవరించావు, ఆదుకున్నావు, ఆదరించావు, ఆప్తుడయ్యావు. కంటికి రెప్పలాగా నన్ను కాచావు, ఇమ్మని చెప్పేలోగా అక్కర తీర్చావు. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. ఊహకు మించిన కృప చూపించిన దేవానికే వందనమయ్యా. ఏ శోధనైనా నే లొంగిపోకుండా, బాధల యందు నే దూరం కాకుండా చెంత నిలిచావు, చేయి పట్టావు, ధైర్యపరచావు, వెన్ను తట్టావు. పచ్చిక ఉన్న చోట నన్ను నిలిపావు, శాంతి నీళ్ళ ఊట నాకై పంపావు. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. ఊహకు మించిన కృప చూపించిన దేవానికే వందనమయ్యా. ఊహకు మించిన కృప చూపించిన
దేవానికే వందనమయ్యా. కొత్త వత్సరం అనుగ్రహించిన, దయా కిరీటం అలంకరించిన దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా, దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. హల్లెలూయా. మన దేవుడైన యేసుప్రభు వారు ఈ కొత్త సంవత్సరంలో మనం ఊహించిన దానికంటే ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తారు. అలాగే మనకిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తారు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చారు. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానము ఒక మనిషి కాదు, వాగ్దానం ఇచ్చినది మన దేవుడైన యేసుప్రభు వారు. ఆయనకు అబద్ధం అనేది తెలీదు. సో ఖచ్చితంగా ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఈ సంవత్సరం మొత్తంలో కూడా, ఆ తర్వాత మనం జీవించే మన జీవితం అంతా కూడా దేవుడైన యేసుప్రభు వారు మనకు రక్షణ దుర్గమై మనల్ని కాపాడుతూ మనతోనే ఎల్లప్పుడూ ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకుంటూ మనము సంతోషంగా ఈ సంవత్సరం అంతా దేవుడైన యేసుప్రభు వారికి సాక్షిగా జీవిద్దామని నేను కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ సంవత్సరం అంతా మనం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు, అంటే ఉదయం మనం మళ్ళీ న్యూ ఇయర్ సర్వీస్లో కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్సెస్ ఆల్.